ఎంపాక్స్పై భయం ఏడండి. భారత్లో ఒక్క కేసు నమోదు కాలేదు. ఆఫ్రికాలో ప్రారంభం, గల్ఫ్, యూరప్ దేశాలకు విస్తరణట. చికెన్ ఫాక్స్ తరహాలోనే ఎంపాక్స్. శరీరంపై పొక్కులు. అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పిండు. చికెన్ ఫాక్స్ అంటే ఇప్పుడు అమ్మవారు ఆటలమ్మని మనకి పిల్లలకి పోస్తూ ఉంటుంది, చిన్న చిన్న పొక్కులు పోతుంది. అట్లాంటిది అట ఎంపాక్స్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు, గాలితోనే ఇట్లా రాదు. ఏదైతే ఈ ఎంపాక్స్ వైరస్ వచ్చిన వాళ్ళతో ఎక్కువగా కలిసి తిరిగితే అప్పుడు వస్తుందట తప్ప ఈ గాలి ద్వారా నీళ్ళ ద్వారా వచ్చే అంత ఇది కాదు వైరస్. కాబట్టి దాంతో అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. భయం విడండి అని చెప్పి ఒక వార్తని. వానల్లోనూ కోతలు. రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు. అదేమంటే మరమ్మతులు అంటే బొకాయింపు. మార్చేందుకు విడతల వారిగా కరెంటు కట్టు. వ్యవసాయ సీజన్లో అన్నదాతల అగచాట్లు. ఇచ్చేది 7 గంటలు, అది 2-3 దఫల్లో. గ్రామాల్లో రాత్రి పగలు ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం. వీటీపీఎస్లో అడుగంటిన బొగ్గు నిల్వలు. మొరాయించిన రోటరు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్ తగ్గినా అది కూడా సమకూర్చలేకపోతున్న కూటమి ప్రభుత్వం. వానలు వస్తున్నాయి ఒకవైపు, అయినా కోతలు ఉన్నాయట, కరెంటు కోతలు. మరి ఈరోజే ఆగస్టు జూలైలోనే కరెంటు కోతలు ఈ పరిస్థితి ఉంటే రేపు డిసెంబరు మార్చి మధ్యలో పీక్ అవర్స్ ఉంటాయి. పీక్ కన్జ్యూమ్ ఉంటుంది. మరి ఆ టైంలో ఏ స్థాయిలో కోతలు ఉంటాయి అనేది మనకు అర్థం, ఇక మనం అంచనా వేసుకోవచ్చు. ఇవాళ 7 గంటలు ఇస్తానట. ఆ 7 గంటలు కూడా 2-3 దఫలు. ఒకసారి ఒక 2 గంటలు, ఇంకోసారి 2 గంటలు, ఇంకోసారి 2 గంటలు, ఈ పద్ధతిలో ఇస్తున్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితుంది. ఇక వాళ్ళ భవిష్యత్తు ఈ ఊహించుకుంటేనే అగమ్యగోచరం ఉంది కరెంటు విషయంలో. ఇది కూటమి ప్రభుత్వం నిర్వాహకం అన్నట్టు సాక్షి పేపరు ఒక వార్త రాసింది.